ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి ఎల్ఐడితో బాధపడుతున్న సిహెచ్ దుర్గా భవానీ అనే మహిళకు సామాజిక సేవకుడు అమీర్ పాషా ఆయన మిత్ర బృందం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో మంగళవారం రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సమక్షంలో దుర్గా భవానీకి 50,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, ఇటీవల మార్గాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమెను పరీక్షించిన కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుందని, వైద్యానికి 50 నుండి 60 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారన్నారు. తమ పార్టీ నాయకురాలు అను యాదవ్ 1,50,000 విలువైన బంగారు గొలుసు అందించారని, ఇప్పుడు అమీర్ పాషా మిత్ర బృందం 50,000 ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం స్పందించి ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి చేసి ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ అమీర్ పాషా, ఎండీ షబ్బీర్, ఎండీ ఖాన్, ఎండీ షాజహాన్, షేక్ మస్తాన్, ఎండీ రమీజ్ తదితరులు పాల్గొన్నారు. అది కూడా ఇస్తున్నావా? అదే ఒకసారి చెక్కులు మన వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసేస్తాం.